కొన్ని సినిమాల్లో మర్చిపోలేని క్యారెక్టర్స్ ఉంటాయి. అదే కొన్నిసార్లు చూస్తే అలాంటి ఇంపాక్ట్‌ఫుల్ మూమెంట్స్ క్యారెక్టర్స్‌కి మాత్రమే కాదు, వస్తువులకు కూడా పడతాయి. అంటే ఆ థింగ్స్ ఏదో ఉన్నామని కాకుండా స్టోరీకి సెంటర్ అయ్యి, ఎయిదర్ ఎమోషనల్ డెప్త్ ఆర్ కీ రోల్ అయ్యి, కథ మలుపుకి ఆర్ ప్రొటాగనిస్ట్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ అయ్యి మంచి సపోర్టింగ్ రోల్స్‌గా ప్లేస్ దక్కించుకుంటాయి. డైరెక్టర్స్ క్యారెక్టర్స్‌కే కాదు, వస్తువులకు కూడా ప్రాణం పోస్తారంటే ఇదేనేమో అనిపిస్తుంది. నాన్న దిక్కే లేదు, ఉన్నదొక డొక్కు సైకిల్. ఎవరిస్తారా నీకు అప్పు? పాడుబడ్డ బంగ్లా నుంచి మాట్లాడే బొమ్మ వరకు, కాలాన్ని ఆపే వాచ్ నుంచి ఆయుష్మాన్ భవ, మాట్లాడే రోబో వరకు, శాసనాల గ్రంథం నుంచి శాసనాల గ్రంథం తెప్పించండి, మనుషుల్ని చంపే కారు వరకు, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. అయితే ఈ వీడియోలో సైన్స్ ఫిక్షన్ అండ్ హారర్ కాకుండా వేరే జానరా మూవీస్లో సూపర్ సపోర్టింగ్ రోల్స్ దక్కించుకున్న థింగ్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సైన్స్ ఫిక్షన్, హారర్ అండ్ రిమైనింగ్వి ఇంకో వీడియోలో చేస్తాను, బికాస్ ఆ జానరాలు అవి చాలా ఉంటాయి. అలాంటి జానరా అంటేనే ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి మనిషి అంటేనే మంచోడు అన్నట్టు. సరే, ఇక లిస్టులోకి వెళ్దాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఒకసారి మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా కంపల్సరీగా ఆన్లో పెట్టేసుకోండి. నెంబర్ 8, సైకిల్ ఇన్ సత్యం సుందరం. సత్యం సుందరమే కాదు, సైకిల్ ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. దానికి ప్లేస్ ఇచ్చారు. ఎన్నాళ్ళైనా అంత సర్వీస్ చేసి ఉంచుకుంటున్నారంటే అది ఏదో గొప్ప పని చేసి ఉండాలి. ఎస్, ఒక ఎమోషనల్ రోల్లో పార్టిసిపేట్ చేసింది అది. సత్యం నుంచి సుందరం దగ్గరికి వెళ్ళిన సైకిల్ ఒకరికి ఆనందం, ఆహ్లాదం అయితే ఇంకొకరికి అదే వస్తువు ఆనందం, జీవనాధారం. ఇలా ఈ సైకిల్ మనుషుల్నే మోయలేదు, వాళ్ళ మెమరబుల్ మూమెంట్స్ని మోయటం జరిగింది. సినిమా చూస్తున్నప్పుడు మా ఇంట్లో ఒకప్పుడు ఉండే ఒక పాత సైకిలే గుర్తొచ్చింది. నెంబర్ 7, బటర్ఫ్లై పెయింటింగ్ ఈ నాన్నకు ప్రేమతో. మనీ కొట్టేయాలంటే అకౌంట్ హ్యాక్ చేయాలి, ఆ అకౌంట్లోకి వెళ్ళాలంటే పాస్వర్డ్ కావాలి, అది కావాలంటే చూసే కెమెరా కావాలి, అది తెలియకుండా పెట్టాలంటే సీక్రెట్గా ఏదైనా చెయ్యాలి. ఇదంతా జరగడానికి ఆ ప్లేస్లోనే ఒక పెయింటింగ్ వచ్చింది. దాని వాల్యూ 25 crores. వెరీ కాస్ట్లీ సపోర్టింగ్ రోల్ కదా ఇది. వెనుక గ్లాస్ ఉంటే పాస్వర్డ్ కొట్టేయడం కుదరదు. సో ఈ బటర్ఫ్లై పెయింటింగ్ కోసం బటర్ఫ్లై ఎఫెక్ట్ యూస్ చేస్తే సన్లైట్ అండ్ ఒక బగ్ ఇది ఆ ప్లేస్కి వెళ్ళడానికి హెల్ప్ చేశాయి. నెంబర్ 6, డస్ట్బిన్ ఇన్ మహారాజా. ఒక ప్రాణాన్ని కాపాడి ఇంటి లక్ష్మైంది. ఎవరో కనుక్కోవడానికి కంప్లైంట్ కోసం పిఎస్కి వెళ్తే పోలీసులకి చెప్పడానికి ఒక కారణమైంది. బికాస్ ఎస్ఏ గురించి చెప్తే అరెస్ట్ చేస్తారు, బట్ అలా చేస్తే ఎలా? తానే చంపాలి కదా. అదే మనీ ఆర్ గోల్డ్ మిస్సింగ్ అంటే కేస్ టాపిక్కే మారిపోద్ది. అక్కడ ఏదో జరిగింది, బట్ ఏదనేది మిస్టరీగా ఉంచాలి. దానికి హెల్ప్ చేసింది లక్ష్మి. నిజంగానే మహారాజా ఇంటికి లక్ష్మి అయింది. ప్రాణం కాపాడింది. వర్కర్గా ఉన్న అతను ఓనర్ అయ్యాడు. ఎవరో చేశారో తెలిసేలా చేసింది. ఇలా ఇంటికి కారణమైన ఆ యూజ్ మీ థింగ్ యూజ్ చేసుకున్నందుకు మంచి రోల్లో ప్లేస్ దక్కించుకుంది. నెంబర్ 5, వాటర్ వెజల్ ఇన్ ఛత్రపతి. ఈ సినిమాలో యాక్చువల్లీ 2 ఉంటాయి. ఒకటి శంఖం ఉన్న దండ, ఇంకోటి గంగాజలం ఉన్న చెంబు. దండ ఎమోషనల్ అయితే చెంబు అన్ఎక్స్పెక్టెడ్. దండ గుర్తుపట్టడానికి హెల్ప్ చేసిన రోల్ చేస్తే చెంబు సహాయం చేసి గంగాజలం ఎవరి కోసం తెప్పించారో అతని మీదకే వెళ్ళి చేరేలా చేసింది. వసకొల్లా అని విసిరిన తమ్ముడు, ఆ సిచ్యువేషన్లో అది అన్నగాదు తానే అని ఫీల్ అయ్యేలా చేసింది ఆ చెంబు. ఏదేమైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ రోల్ దక్కించుకుంది ఇదైతే. ఎందుకంటే ఏదో కోపంలో విసిరేసాడనే అశోక్ అనుకుంటాం, బట్ అది సీరియస్ ఫైట్లో ఒక కీ రోల్ చెయ్యబోతుందని ఎవ్వరికీ తెలీదు. నెంబర్ 4, రూబిక్స్ రివెంజ్ ఇన్ వన్ ఇన్ ఒక్కనే. ఈ పజిల్ సాల్వింగ్ లాంటి సైకలాజికల్ థ్రిల్లర్లో పజిల్ సాల్వింగ్ థింగ్ అయిన 4x4 రూబిక్స్ క్యూబ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. సాల్వ్ చేయడం అంటే దాన్ని ఒరిజినల్ ప్లేస్లో సెట్ చేయడం కాదు, మార్క్ చేసిన దాన్ని మళ్ళీ అదే పొజిషన్లో సెట్ చేస్తేనే దానిలోని సీక్రెట్ బయటపడిద్ది. ఇలాగా గౌతమ్ ఎన్నిసార్లు చేసినా అది ప్లే చేసిన ఇంపార్టెంట్ రోల్కి ఇంపార్టెన్స్ రాదు. బట్ ఎప్పుడైతే తన చిన్ననాటి రూబిక్స్ రివెంజ్ దొరికిద్దో, ఒక స్కెచ్ బయటపడిద్దో, దాని ఇంపార్టెన్స్ బయటపడిద్ది. ఈ సినిమాలో అలా రూబిక్స్ పజిల్ చాలా పెద్ద ఇంటెలిజెంట్ రోల్ దక్కించుకుంది. మ్యాథమెటిక్స్ టీచర్ అయిన సుకుమార్ గారు ఇందులో కూడా అదే ప్రిన్సిపల్ ఫాలో అయ్యారు. తండ్రి గీసిన రూబిక్స్ రివెంజ్ క్వశ్చన్ కాబట్టి దానికి మాత్రమే ఆన్సర్ వస్తుంది, వేరే క్వశ్చన్కి దాని ఆన్సర్ రాదు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఈ కాంబినేషన్ రూబిక్స్ రివెంజ్ పజిల్ సినిమాలోని సీక్రెట్కి కారణమై వన్ ఆఫ్ ది బెస్ట్ సపోర్టింగ్ రోల్ పొందింది. నెంబర్ 3, గోలీ ఇన్ అతడు. ఈ సినిమాలో చాలా వరకు చెకోవ్స్ గన్ యొక్క నేరేటివ్ ప్రిన్సిపల్ మీద క్రియేట్ చేసినవి. అంటే ఒక ఎలిమెంట్ని స్టోరీలో ఇంట్రడ్యూస్ చేసి దానికి ఒక పర్పస్ని ఇవ్వటం అని. లిస్టులో అన్నీ అలాంటివే ఉంటాయి,
బట్ ఆ చెకోవ్స్ గన్ ఫ్రేజ్ని లేపి తీసేసిన సీన్ ఇది. ఆంటోన్ చెకోవ్ ఏమని చెప్పాడంటే, ఎవరికి కాల్చే ఉద్దేశం లేనప్పుడు లోడెడ్ రైఫిల్ని స్టేజ్ మీద పెట్టాల్సిన పని లేదు అని. అంటే దాని అర్థం రివర్స్లో చూస్తే కాల్చే ఉద్దేశం ఉంటే లోడెడ్ రైఫిల్ని పెట్టమని. అతడులో అదే జరిగిద్ది. గన్లో ఇరుక్కున్న గోలీ చివర్లో స్టోరీనే కాదు, ఆ గోలీ ఇరుక్కున్న దగ్గర నుంచి ఒక టెన్షన్ని క్రియేట్ చేస్తుంది. అది ఎవడు యూస్ చేస్తాడు, ఆ గోలీ వెనక్కి రావడంతో ఎవడబోతాడా అని. అసలు వచ్చిద్దా రాదా, లేక గోలీ కింద పడిపోయిందా అని. ఒక క్యారెక్టర్ టెన్షన్ పెట్టడం వేరే, కానీ ఇక్కడ గన్లో ఉన్న గోలీ టెన్షన్ పెట్టిద్ది. నెంబర్ 2, లాకెట్ ఇన్ యమదొంగ. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. ప్రేమతో చావునే జయించచ్చు. దానికి కాలం ఇవన్నీ తోడుగా ఉంటాయనే పాయింట్తో ఇక్కడ రాజాకి హారం అనేది ఉంటుంది. ఒక వ్యక్తి చావు, బ్రతుకుకి కారణమైన ప్రేమ, అదే హారం. ఆ హారం తనకి దక్కి గుడ్ సైడ్ ఆర్ బ్యాడ్ సైడ్ అనేవి ఓపెన్ అయ్యాయి. హారం ఇచ్చిన ఆ అమ్మాయిని నువ్వు కాపాడాలి అని హారం వెంటపడుతూనే ఉంటుంది. ఫాలోస్ ఆల్వేస్ ఫాలోస్ అని ఎన్నిసార్లు పడేసినా వదలదు. తను నీకిచ్చింది కాబట్టి నువ్వే నన్ను తన దగ్గరికి చేర్చాలి అని ఆ హారం పిఓవి. లాభం అని సంచిలో చెయ్యి పెట్టి తీస్తే వచ్చేది కూడా అదే. నీ లైఫ్లో అతిపెద్ద లాభం ఆమె ప్రేమ అని. సినిమాలో లాకెట్ ఎలాంటి రోల్ ప్లే చేసిద్దంటే ఇట్స్ లైక్ కర్మ, ఫేట్, ఆ టైప్ లాగా. హారం ఇచ్చిన అమ్మాయి కోసం వేచి చూస్తుంది. ఎన్నిసార్లు పడేసినా మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది రాజాని. బట్ ఎప్పుడైతే ఆమెనే మోసం చెయ్యాలనుకుంటాడో హారం ఏం చెయ్యదు. బట్ ఎప్పుడైతే మారి తన కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాని అంటాడో అప్పుడు సహాయం చేస్తుంది. స్వార్థంతో ఏది రాదు, ప్రేమతో ఏదైనా వస్తుంది అని అర్థం. ఇక నెంబర్ 1 అవార్డ్ గోస్ టు నేను సైకిల్ని నా కర్మకాలి ఎదవ కింద పడ్డాను. నాలాంటి అందాల సైకిల్ని పూలో పెట్టుకొని చూసుకోవాలా? మరి ఏం చేస్తున్నాడు వీడు? టైంకి సర్వీసింగ్ కూడా చేయకుండా తొక్కేస్తున్నాడు. సైకిల్ ఇన్ మర్యాద రమణ. ఒక కామెడీ డ్రామా మూవీలో సైకిల్ ప్లే చేసిన ఒక ఇంపార్టెంట్ రోల్ ఇందులో చూడొచ్చు. అలాగని సైకిల్ ఉండడం ఒక్కడే కాదు, ఆ సైకిల్కే ప్రాణం ఉంటే ఎలా బిహేవ్ చేస్తుంది అనేలాంటి వాయిస్ ఓవర్ యాడ్ చేసి ఇంకా బెస్ట్ రోల్గా తీర్చిదిద్దారు. సినిమాలో సైకిల్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుందో చెప్పడానికి మెయిన్ క్యారెక్టర్ కంటే ఫస్ట్ దాన్నే చూపిస్తారు. క్యారెక్టర్ ఒక్కడే సైకిల్ ఎక్కి తొక్కడంతో మొదలైన మూవీ క్యారెక్టర్ తన భార్యని వెనక కూర్చోబెట్టుకొని తొక్కడంతో ఎండ్ అవుతుంది. ఈ ఒక్క సైకిల్ తన లైఫ్నే మార్చేసింది. రాము బ్రతకడానికి అవసరమైంది. రాము బ్రతుకుని మార్చడానికి కారణమైంది. రాముతో వేరైంది. రాము డేంజర్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి వచ్చింది. మొత్తంగా చూస్తే సినిమాలో సైకిల్ అనే ఫీల్ కంటే అదొక క్యారెక్టర్ అన్న ఫీలే ఎక్కువ ఉంటుంది. ఇది ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఇంట్రోనే కాదు, రాము సైకిల్ అమ్మేశాక కూడా అది ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఆ వ్యక్తి దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాడు అనేది కూడా చూపిస్తారు. కలిసి ఉన్నప్పుడు సరదాగా జోక్గా చురుకుతనంతో ఉంటే విడిపోయాక ఏదో సాడ్, మళ్ళీ కలిశాక ఒక ఎమోషనల్ బీట్తో వచ్చే ఎనర్జీ. ఇది ఒక రకంగా రాజమౌళి గారి క్రియేషన్ అయితే, ఇంకోటి రవితేజాస్ వాయిస్ ఓవర్. ప్రాణం ఉన్న సైకిల్ అనే ఫీలింగ్ వస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పాలంటే ఎస్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇందులో మీకు బాగా నచ్చిన సపోర్టింగ్ రోల్ ఏంటి కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమన్నా తెలిసినా కూడా మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.